హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం పంట పొలం చుట్టూ ఫినిషింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. కడీలు వాదుతున్నాము. అది ఏ విధంగా వాదుతున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా ఇట్లా ఫినిషింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కూడా మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మేము ఎటు మా విలేజ్ వచ్చేసి కోడంగల్ ఫ్రెండ్స్. ఎటు 100 కిలోమీటర్స్ వరకు ఎక్కడైనా వచ్చేసి ఈ పని చేస్తాము. మామిడి చెట్లు కూడా కట్ చేస్తాము. మామిడి చెట్ల వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేసినా కదా ఫ్రెండ్స్. ఆ విధంగానే ఇది కూడా కడీలు ఏ విధంగా వాతుతామన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఈ కడీలు ఎట్లా వాతుతామన్నది కూడా మా దగ్గర అన్ని మిషనరీస్ ఉన్నాయి. ఈ కడీలు వాతనికి కూడా మిషన్ ఉంది ఫ్రెండ్స్. మనం మనుషులతో కొట్టే పని లేదు. కరెక్ట్ ఇట్లా చుక్క వేసి, ముగ్గు వేసి, భూమి ఏ విధంగా నీకు క్రాస్ ఉంటే క్రాస్ మీద, భూమి అంటే క్రాస్ చక్క లేకుండా ఫ్రెండ్స్, ఎట్లా పోతే అట్లా ఆ విధంగా మీకు వాతిస్తాము. ఏ విధంగా వాతినామన్నది వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, కడీలు వాతుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఇప్పుడు భూమి వంకల్ టింకల్ ఉంటుంది కదా, స్టేట్ ఎక్కడ అవుతుందో, స్టేట్ నుంచి స్టేట్ వరకు, అత్తల నుంచి ఇత్తల వరకు ఎంతవరకు స్టేట్ ఉందో ఇక్కడ ఒకటి ఫస్ట్ స్తంభం వాతాలి ఫ్రెండ్స్. అదే రాయి వాతి, ఆ రాయికి ఈ రాయికి ఫస్ట్ డోరీ కట్టుకోవాలి. డోరీ కట్టుకుంటే ఆ నుంచి ఆడ వరకు లైన్ అనేది చాలా స్ట్రేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టుకొని డోరీ కట్టాలి ఫ్రెండ్స్. దానికి ఆ రాయికి ఈ రాయికి డోరీ కట్టడం వల్ల డోరీ కట్టుకొని ఇట్లా ముగ్గు వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక ముగ్గు వేస్తున్నాను చూడండి, నేను వేస్తున్నాను ముగ్గు చూడండి. ఇట్లా ఈ విధంగా ముగ్గు వేయాలి ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 8 ఫీట్లకు ఒక గ్యాప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. కడికి 8 ఫీట్లు ఉండాలి. ఒక్కొక్క కడి 8 ఫీట్లు ఉండాలి కాబట్టి 8 ఫీట్లకు ఒకటి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక చూడండి, ఇంతకుముందు లైన్ ఆడ నుంచి ఆడికి వరకు స్ట్రేట్ ఉంది కాబట్టి తంబలు వాతుకున్నాం ఆల్రెడీ. 8 ఫీట్లకు ఒక కడి వాతుకున్నాం. అవి ఎందుకోసం 8 ఫీట్లు అంటే 10 ఫీట్లు అన్న 10 ఫీట్లు వాతుకోవాలనే డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ అంత దూరం వాతుకోరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, వైర్ నిలాడదు ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, గుంతలు కొడుతున్నాం ఫ్రెండ్స్. గుంతలు ఏ విధంగా కొడుతున్నాం చూడండి. అంటే చూడు ముందర పావులు మాస్తున్నాయి అంటే ఇక్కడ చేపరా ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక చూసింటారు కదా, ఇంతకుముందు మిషన్ తోటి ఏ విధంగా భూమిని అనేది హోల్ చేసుకున్నామో, ఆ హోల్ చేసిన తర్వాత కూడా మట్టి అనేది మొత్తం బయటికి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే 2 ఫీట్ల లోతు పోతుంది కాబట్టి మనకు మట్టి అనేది బయటికి రాదు. మనం మట్టి కొంచెం ఇంకా మిగులుతుంది, 1 ఫీట్ మట్టి వరకు మిగులుతుంది. ఆ మట్టి అనేది తీసుకోవాలి. అది కూడా ఎందుకు మిగులుతుంది అంటే, ఈ భూమి వచ్చేసి మొత్తం ఉసుక ఉంది ఫ్రెండ్స్, అందుకే మిగులుతుంది. అదే కొద్దిగా లైట్గా గట్టి నేల ఉంటే మట్టి అనేది మొత్తం బయటకు వస్తుంది. అందుకోసం అనేది ఇది రాలేదు కాబట్టి మనం మట్టి తీసుకోవాలి. కొంచెం మట్టి మిగులుతుంది, మిషన్ కొట్టిన తర్వాత మట్టి మిగులుతుంది, మట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక మట్టి ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, మొత్తం మట్టి తీసుకున్న తర్వాత 2 ఫీట్ల మట్టి తీసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే కడీలు తీసుకొచ్చి ఆ ఓల్లో వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా వేస్తున్నామని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక చూడండి, కడీలు ఆ ఓల్లో వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే గడ్డపర తీసుకొని బాగా గుద్దాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మిషన్ తోటి శీరం పడుతుంది కాబట్టి కడి అనేది ఊగులాడుతుంది. అట్లా ఊగులాడకుండా మొత్తం మన్ను ఒక చూడండి, అక్కడ పారతోటి ఆయన వేస్తున్నాడు కదా ముందల, ఆ విధంగా వేసి గడ్డపార తీసుకొని మొత్తం బాగా గట్టియాలి ఫ్రెండ్స్. బాగా గట్టియడం వల్ల కడికి గట్టిగా అవుతుంది. కడి గట్టిగా కావడం వల్ల ఏమవుతుందంటే, మనం వైర్ గుంజేటప్పుడు అక్కడ ఇక్కడ వంగదు, వైర్ కూడా డీలా కాదు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి మేము ఈ గడ్డపారతోటి గుద్దుతాం ఫ్రెండ్స్. బాగా గుద్దాలి, గట్టిగా ఎంత గట్టిగా గుద్దితే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి కడీలు అనేది ఈ విధంగా వాతుకున్నాము. మొత్తం మార్కింగ్ ఇచ్చి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అక్కడ ఆధార్, అక్కడ ఆ మూలకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూలకు
మొత్తం దారం కట్టి 8 ఫీట్లకు ఒక కడి ఫ్రెండ్స్. ఇదిగా మధ్యలో గ్యాప్ చూడండి, 8 ఫీట్లు కడికి మధ్యలో 8 ఫీట్ల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మధ్యలో వాతుతున్నాం ఫ్రెండ్స్. ఆ మిషన్ కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటే వీడియోలో ఉంటుంది, చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి కడీలు వాతినాము, మిషన్ కొట్టిన తర్వాత కూడా వాతినాము. అందుకోసం ఇది చూపిస్తున్నా చూడండి. భూమి చక్కవ లేదు కాబట్టి వంకలు టింకలు పోయింది. ఆయన ఏమన్నానంటే భూమి ఆయన, బాబు మా భూమి ఎట్లా ఉంటే అట్లా వాతండి, మాకు అక్కడ వలదొద్దు, మాకు ఇక్కడ వీలదొద్దు అని చెప్పిండు. అందుకోసమని ఇంకా స్ట్రేట్ రాలేవు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి వచ్చినాయి స్ట్రేట్ అంటే కొద్దిగా అక్కడ ఇక్కడ అయింది. భూమి ఎక్కడ జరిగితే అక్కడ అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక అక్కడ వరకు మొత్తం కడీలు వచ్చేసి 300 కడీలు ఫ్రెండ్స్. ఇది 3 ఎకరాలన్నర భూమి పొలం ఉంది. ఇది 350 కడీలు పట్టినాయి ఇందు లోపల. చూడండి ఇక చూసిండ్రు కదా. ఈ కడీలకు వచ్చేసి రేట్ వచ్చేసి ఫ్రెండ్స్, మేము ఒక కడీకి వచ్చేసి 130 రూపాయలు తీసుకుంటున్నాము. గుంత కొట్టి పాతి దీన్ని బిగి చేసి ఇస్తాం ఫ్రెండ్స్, గట్టిగా చేసి ఇస్తాము. దానికి వచ్చేసి 130 రూపాయలు తీసుకుంటున్నాం మా దగ్గర అయితే. దూరం ఎందుకంటే ఇవి రాతి కడీలు కాబట్టి హార్డ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటొకటి మొయ్యాలంటే ఇద్దరు మనుషులు కావాలి. ఇవి దగ్గర దింపితేనే మనకి పని అనేది తొందర అవుతుంది. అక్కడ 10 కడీలు, ఇక్కడ 10 కడీలు, ఇట్లా ఈ విధంగా దింపితే పని తొందరగా అయితే ఫ్రెండ్స్. ఎక్కడో దింపి అక్కడ నుంచి మోసుకురావాలంటే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి రాతి కడీలు, సిమెంట్ కడీలు కావు. ట్రాక్టర్ వస్తుంది కదా, చేను చుట్టూ దింపుకుంటే మనకు వర్క్ అనేది తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి అదేవిధంగా వైర్ కూడా చుడుతున్నాము, అంటే ఫినిషింగ్ చేస్తున్నాం. కడీలు వాతుతున్నాము. కడీలు వాతిన తర్వాత వైర్ కూడా, కడీలు ఈ రోజుకి అయిపోయింది. వైర్ కూడా చుడుతున్నాము. అది ఎన్ని కిలోల బెండలు, ఏం బెండలు అనేది ఉన్నది చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో చూడండి ఈ వైర్ బెండలు ఇవి. ఈ వైర్ బెండ్ వచ్చేసి, పెద్ద వైర్ బెండ్ వచ్చేసి 50 kgs ఉంది ఫ్రెండ్స్. ఇదేమో 25 kgs ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూసిండ్రు కదా. ఇంకా ఇది 50 kgs. ఇది వచ్చేసి మనకు ఎన్ని ఫీట్లు ఉంటుంది అంటే మనకు 1000 ఫీట్ల వరకు వస్తుంది ఫ్రెండ్స్. 950, 900 ఆ విధంగా అంత దూరం పోతుంది ఫ్రెండ్స్. ఇది అయితేనేమో దాంట్లో సగం 500, 450 వరకు ఈ చిన్న బెండ పోతుంది ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా కట్టుకుంటుందాం అనేది చూపిస్తాను చూడండి. ఇక ఫస్ట్ బెండ కట్టుకున్నాము చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ఇక ఫస్ట్ బెండ, ఫస్ట్ వైరు. సరే బ్యాక్ కెమెరా పెడతా చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫస్ట్ది ఈ విధంగా కట్టుకున్నాం, ఇంత గ్యాప్ ఇచ్చేసి. ఇగో టైట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర దాన్ని ఇచ్చేసి మొత్తం గడపర కూడా అన్నీ ఉన్నాయి. ఇక టైట్గా కట్టుకున్నాము చూడండి. మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఒక జానకు అర్ధ ఫీట్ మీద 4 ఇంచులకు మళ్ళీ ఒక వైర్ కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, మళ్ళీ ఇంత గ్యాప్లో ఒక వైర్ కట్టుకోవాలి. ఈ మొత్తము 6 ఫీట్ 5 ఫీట్ల కడి ఫ్రెండ్స్. ఇది 5 ఫీట్లు ఉంది మిగిలింది. మొత్తం 6 ఫీట్ కడి, 7 ఫీట్ కడి కాబట్టి 2 ఫీట్లు భూమి లేకపోయింది. ఇంకా 6 ఫీట్లు 5 ఫీట్లు మిగిలింది కాబట్టి మీనికి మనకు వచ్చేసి 6 వైర్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్. 6 వైర్లు ఫీటుకు తక్కువ, ఫీటు కన్నా కొంచెం కిందికి కట్టుకోవాలి ఒక్కొక్క వైరు. చూడండి ఇదిగా ఈ విధంగా కట్టుకొని ఇది చేసినామంటే మనకు పందులు కానీ దూళ్ళు కానీ ఏం దాటకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మన చేను చుట్టూ మొత్తం. చూడండి అది ఏ విధంగా కడుతున్నాం అన్నది చూపిస్తాను చూడండి. ఇంకో మావాడు వెళ్ళిపోతున్నాడు. అది కట్ చేసి పడే ఏం కాదు ఫ్రెండ్స్. ఇక చూడండి మొత్తం అయిపోయింది, ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. దీని లోపల ఇంకా ఇంటేసుకోవాలంట. ఇంటూ వేసుకునేది కూడా చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి ఇంకా మొత్తం అయిపోయింది ఇంటేసుకోవడం. 1 2 3 4 5 6 వైర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ ఇంటూ వస్తుంది. ఇట్లా ఇంటూ వస్తే పూర ఏం మేకలు కానీ పందులు కానీ ఏమి దాటాయి. ఒకసారి మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి మొత్తం ఏ విధంగా అయిందో ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ విధంగా అయింది. దీని లోపల రాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, గుట్టలు ఉన్నాయి మొత్తము. కడీలు వాతానికి కొద్దిగా ఇబ్బంది అయినా పర్లేదు. మొత్తానికైతే కొట్టి గుంతలు కొట్టేసి పాతేసినాం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.